సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు. సంపదలన్నీ కలిగిన వేళ కంటికి ఎవరు కనరారు. ఎవరున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా నమ్మకస్తుడవు నీవే యేసయ్యా. నన్ను విడువని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నీవు చేరదీయకపోతే నా మనసే చేయా. లేకపోతే మన బ్రతుకులు ఏమైపోవాలి. సిరి సంపదలు కలిగి ఉన్నప్పుడు అందరూ మనం నట్టుకున్నాం. కానీ అవన్నీ మనకు దూరం అయితే ఎవరు కూడా మనం పట్టించుకోవాలి. ఆ సందర్భాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దృష్టించి దేవుడు మనం చెయ్యి చాపి చేరదీశాడు కనుకొని ఈరోజు మనం ఈ స్థితిలో ఉండాలి. నిజంగానే యేసయ్య లేకపోతే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడిని. దేవుడు ఉన్నాడు కనుక 2 రోజులు నేను ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఈరోజు ఇక్కడ మాట్లాడలేనేమో అని అనుకున్నప్పటికీ కూడా ప్రభు తన కృప చేత మాట్లాడిస్తూ ఉన్నాడు. నా పట్ల కృప చూపించిన దేవుడు ఈరోజు నీ పట్ల కూడా గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, చెయ్యబోతూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులు అందరూ ఉన్న స్థితిని బట్టి నేను చేదరించుకున్నా సరే నేను యేసయ్య చంకని ఎత్తుకుంటున్నాడు. తల్లి వలె తండ్రి వలె నిన్ను ఆదరిస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలోడు కూడా. ఎందుకంటే నీ కొడుకు ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. దిగులు పడమాక, భయపడమాక, ఉన్న పరిస్థితులను బట్టి జడయమాక. నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన వాడు నజరేయుడైన యేసయ్య ఒక్కడే. ఆయన మీద నువ్వు ఆధారపడి ఉన్నావు గనక ఆయన నీ మారానుభవాలన్నీ కూడా మధురముగా మార్చునుగాక. ఆమేన్.